మా ఆయనతోని పెద్ద గొడవయింది. నిజంగా మా ఆయన గిట్లా అంటాడని అనుకోలే. ఎందుకంటే మా ఆయననే చెప్తాడు, మా ఆయననే అంటాడు, మా ఆయననే అన్నీ చేస్తాడు. కారణాలన్నీ గూడా మా ఆయననే ఉంటాడు. అసలేంటి కథ అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. వీడియో ఎండింగ్ వరకు చూడండి. కొత్తోళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే అందరి ఇంట్లో లొల్లిలుంటాయని అనుకుంటాను. ఎందుకంటే భార్యాభర్తలంటేనే గొడవలు, మళ్ళా కలిసిపోవడాలు, మళ్ళా మాట్లాడుకోవాలా కోవడాలు, అడ్జస్ట్ అవ్వడాలు ఉంటాయి గదా! గట్లయితున్నది. మా ఆయన అసలేమన్నాడు, ఏంది గొడవ అనేది మీకు చెప్తా. 5:30కైతే లేషిన. కొంచెం లేవబుద్ధి కాలేదన్నట్టు. రాత్రంతా గొడవయింది. ఇగ మా ఆయనతోని సరిగ్గా మాట్లాడి నిద్ర పోలే రాత్రంతా. అందుకని చెప్పి పొద్దున లేట్‌గా లేషిన. లేట్‌గా లేషినా అందుకని చెప్పి ఉప్మా చేత్తాన. ఉప్మా అంటే తొందరగా అయిపోతది గదా మనకు. అందుకని చెప్పి ఉప్మా చేత్తాన. ఉప్మా కొంచెము వేపకుండా డైరెక్ట్ చేత్తానన్నట్టు. అయితే మా పిల్లలు పాపం నల్లులు బాగా ఈ మధ్య నల్లులు మా ఇంట్లో బాగా తయారైనాయి. దానివల్ల మా పిల్లలు కింద పండుకుంటారు పాపం. ఆ బెడ్ మీదనే బాగా నల్లులున్నాయి. అందుకని జెప్పి వాళ్ళు కింద పండుకుంటారు. బెడ్‌రూమ్‌లో పడుకోబెడదామంటే బెడ్ సరిపోదన్నట్టు. రూమ్ గూడా చిన్నగున్నది. అందుకని జెప్పి హాల్‌లో పడుకోబెట్టుకున్నాం పిల్లలనైతే. ఇంకా పిల్లలు గూడా పెద్దగయ్యిర్రు గదా! అందుకని జెప్పి హాల్‌లో పడుకున్నారు. ఇప్పుడైతే నేను వాళ్ళ కోసం ఉప్మా చేత్తాన. ఉప్మా అయితే మనకు రవ్వ ఉప్మా అంటే కొంచెం ఏముండదు అందులో ప్రోటీన్స్ గాని ఏమి ఉండయి గదా! అందుకని జెప్పి కొద్దిగా హెల్తీగా ఇవ్వడం కోసం క్యారెటును, బీన్స్ ఇవి 2 కలిపి చేత్తాన. కొద్దిగా క్యా క్యా కరివేపాకును, పచ్చిమిర్చి, ఉల్లిపాయలేసుకుంటానా. ఇంకా మీకిష్టం ఉంటే వేరే కూరగాయలు గూడా ఏసుకోవచ్చు. ఇంతవరకేసుకొని ఉప్పేసుకొని మనమైతే మంచిగా ఫ్రై చేసుకుందాం. అసలు ఏం గొడవైందక్క అని అనుకుంటారు గదా! నిజంగా మా ఆయన ఎప్పుడు గొడవ పెట్టుకోడు. ఎప్పుడు గొడవ పెట్టుకోడు. కానీ ఒకవేళ గొడవ పెట్టుకుంటే ఎన్ని రోజుల నుంచో ఉన్న అన్ని మాటలన్నీ ఎత్తెత్తాడు. ఫర్ సపోజ్ ఒక సంవత్సరం కిందట గొడవైందనుకుందాం. ఆ సంవత్సరం నుంచి మళ్ళా ఈ సంవత్సరం మధ్యలో ఏమేం జేషిండో తప్పులు, ఏమేం జేషిండో మా ఆయనకు కోపమొచ్చేలాగా పనులు, అవన్నీ కలిపి అదే రోజు తీసేత్తాడన్నట్టు. గట్ల చేత్తడు మా ఆయన. మొత్తానికైతే మా ఆయన ఇగ మనసులో మాటలు, అనాల్సిన మాటలు అన్నీ అనేసిండు. ఇగ మా ఆయనతోని నేను మాట్లాడదలుచుకోలేదు. ఒక వారం రోజులుగా మాట్లాడొద్దనే అనుకుంటానా. మరి చూడాలి. మా ఆయన తిట్టనే తిట్టడు. మాట అననే అనడు. కానీ అన్నాడనుకోండి మొత్తం మాటలన్నీ వదులుతాడు. గట్లుంటదన్నట్టు. ఇక్కడైతే కూరగాయలు మంచిగా ఫ్రై అయినాయి. ఉప్పేసుకున్నా. మనం ఫస్టే ఉప్పును నూనెలో గాని, నెయ్యిలో గాని వేయించుకుంటాం గదా! ఏయించుకోలేదు. టైం లేట్ అయిందని జెప్పి ఇంట్లోనే ఉప్పేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటాను. ఒక 2-3 నిమిషాలు. ఆ తర్వాత వాటర్ పోసుకుంటాను. ఇట్లా గూడా ఉప్మా మంచిగానే ఉంటది. ఒకసారి ట్రై జేయండి. తొందరగా అయిపోతదన్నట్టు. వేంపుడు మళ్ళా తీసుడు అదంతా పెద్ద పని అని జెప్పి ఇట్లా చేత్తానా. అయితే అసలు మ్యాటర్ దేని గురించి గొడవైందక్క అనుకుంటే మీకు జెప్పాలంటే ఆహ్, అదే ఈ నల్లులొచ్చినాయి గదా! ఈ నల్లుల వల్ల నేనట ఇల్లు నీట్‌గా పెట్టుకుంటలేనట. అందరు ఆడవాళ్ళ ఇల్లులు జూడు ఎంత నీట్‌గున్నాయో. ఆ! బోళ్ళు, గిన్నెలు గాని ఎంత మంచిగా మెరుస్తా ఉంటాయి. నువ్వేం జేత్తానవు అని జెప్పి స్టార్ట్ జేసిండు మా ఆయన. ఇక్కడ జూస్తారు గదా! మా పిల్లలు స్కూలుకెళ్ళిపోయిర్రు. ఇక్కడ మొత్తం వాళ్ళు పడుకున్న బట్టలన్నీ గూడా సదిరినా. ఇగ మా ఆయన జిమ్ నుంచి వచ్చిండు. వచ్చిన తర్వాత ఈ నల్లుల స్ప్రే అయితే తీసుకున్నాం అన్నట్టు బ్లింకిట్‌ల. బెడ్ బగ్స్ అని. ఇవి మొత్తం చిన్న చిన్న ఈ గుడ్లు పెట్టాయన్నట్టు. అందులోంచి చిన్న చిన్న పిల్లలు గూడా తయారైనాయి. అందుకని జెప్పి బాగా కుడతాన్నాయి. మా పిల్లలు గూడా నిద్ర లేకుండా అయిపోయింది. దీని వల్లనే గొడవైందన్నట్టు. ఇల్లు నీట్‌గా పెట్టుకోకపోవడం వల్లనే ఈ బొద్దింకలొత్తాన్నాయి, ఈ నల్లులొత్తాన్నాయి. నువ్వు పొద్దున్న నుంచి రాత్రి దాకా ఏం జేత్తానవు? అంతే గాకుండా నువ్వు 7:30కు పిల్లలు స్కూలుకి పోతే రాత్రి 7:30కస్తారు. నీకు నువ్వు స్కూలుకి పోకుండా ఆటో గూడా మాట్లాడినా. అప్పట్లో నువ్వు స్కూటీ యేసుకొని పోయేదానివి. అప్పుడే యాక్టివ్‌గున్నావు. ఇప్పుడు పని పాట లేకుండా యూట్యూబే చూసుకుంటా కూర్చుంటానవు అని ఇగ స్టార్ట్ చేసిండు. ఇక్కడ మీకు నల్లులు చూపిత్తా. చూత్తారు గదా! ఎంత చిన్నగున్నాయో. బాగా చిన్నగున్నాయి. బాగా అంటే బాగా చిన్నగున్నాయి. అసలు కంటికి గూడా కనబడయి. నేను జూమ్ చేస్తే గాని కనబడతలేవన్నట్టు. అంత చిన్నగున్నాయి. ఇంకా మా ఆయన నానా మాటలన్నడు. "ఇల్లు పెట్టుకుంటలేవు. అప్పట్లాగా నీట్‌గా లేదు. అప్పటి లెక్క మాతోని మాట్లాడతలేవు. మరి యూట్యూబ్‌లో ఏమైనా మనీ సంపాదిస్తున్నావంటే అట్లా లేదు. యూట్యూబ్‌లో వీడియోలు పెడతాన్నావంటే అట్లా లేదు. లేజీగా కూసుంటానవు. టీవీకే అంకితమైనవు. యూట్యూబ్ చూసుకుంటా కూసుంటానవు. ఈ మధ్య లైవ్‌లు జెత్తానవు." ఇవన్నీ గూడా నానా మాటలు అన్నట్టు. నేను జెప్పినా గదా! సంవత్సరంలో జరిగినయన్నీ గూడా ఎత్తెత్తాడు టైమొచ్చినప్పుడు అని జెప్పి. గట్లయితే చేసిండు. ఇప్పుడైతే సోఫా అంతా గూడా క్లీన్ జేసుకుంటాను. ఈ సోఫాను మంచిగా క్లీన్‌గా ఆహ్, క్లాత్‌తోని తుడుచుకొని ఆరిన తర్వాత
వీటి మీదున్న క్లాత్ గూడా నేను తీసుకున్నా ఫ్లిప్‌కార్ట్‌ల. అవన్నీ గూడా పిండిన తర్వాత వేస్తా. ఇక్కడైతే నేను బియ్యం చూపిత్తాను గదా! ఇది రేషన్ నుంచి తీసుకొచ్చుకున్నాం అన్నట్టు. ఇప్పుడు 3 నెలల వరకు రేషన్ బియ్యం ఇయ్యరట గదా! అందుకని జెప్పి 3 నెలలకు తీసుకొచ్చిండు. తీసుకొచ్చి ఒక 4 రోజులైతాంది. అవైతే అక్కడే ఉన్నాయి. నేనేమంటా అంటే, "నీ వస్తువులు ఎక్కువున్నాయి, పిల్లల వస్తువులు ఎక్కువున్నాయి. మీ ఇల్లు మీరు చేసే పనుల వల్లనే ఇల్లంతా చెత్త చెత్తగా అయితుందని" చెప్పి నేను. మా ఆయన, "నువ్వెక్కడియి అక్కడ సదురుకోవాలి గదా! నువ్వేం జెప్తన్నావు" అని జెప్పి మా ఆయన. ఇట్లంటుంటది కథ. ఇక్కడ బెడ్ బాగ్ చూపిత్తాను గదా! ఒకవేళ మీ ఇంట్లో గూడా బెడ్ బాగ్స్ ఉంటే, ఈ ఇది తీసుకోండి. దీనివల్ల ఏం చచ్చిపోతలేవు గానీ, మనకు కొంచెం చిన్న చిన్నగా అప్పుడే పుట్టినయయితే చనిపోయినాయి. పెద్ద పెద్దగున్నయయితే కొంచెం తొందరగా చచ్చిపోతలేవు. లేట్‌గానే చచ్చిపోతాన్నాయి. కానీ చచ్చిపోతాన్నాయి. కానీ ఇవి ఒక్కసారి ఇంట్లో అత్తే మళ్ళా పోవట. దరిద్రమట ఇదత్తే. నిజంగా. ఇవచ్చినాయనుకోండి ఇంట్లో గివే గొడవలయితాయట. భర్తకు, భార్యకు ఇంట్లో ఎప్పుడు కిటకిట అని గొడవలయితాయట. దరిద్రం అన్నట్టు. పైసలు రాకపోవడం ఇవన్నీ ఉంటాయని చెప్పి అన్నారు పెద్దోళ్ళు. మనకైతే తెలవది. ఇక్కడ చూస్తారు కదా ఇల్లెంత ఘోరంగున్నదో. ఇంకా మా ఆయన ఆఫీస్‌కెళ్ళిపోయిండు. ఇప్పుడు అచ్చేలోపు నాకు ఇల్లు నీట్‌గుండాలని చెప్పిపోయిండు. నాకు సాతన కాకపోయినా నడుము నొప్పి లేసినా గూడా ఇగో ఇవన్నీ చదురుకుంటానా. నిజంగా ఆడవాళ్ళకు నాకైతే నిజంగా ఎందుకో ఈ మధ్య నాకు ఉట్టుట్టిగానే యాక్టివ్‌గా ఉండలేకపోతానా. మనసు వచ్చినప్పుడు గానీ, కొంచెం ఎనర్జీగా ఉంటలేను. ఉట్టుట్టిగానే. మరి ఏమైందో ఏమో మరి. మెన్సెస్ స్టార్ట్ అయినప్పుడు ముందు ఇట్లా 10 రోజుల ముందు ఇట్లా అయితాందన్నట్టు. ఎనర్జీగా అయితే ఉంటలేను. అది వాళ్ళకి అర్థం కాదు చెప్పినా గూడా మగవాళ్ళకు. ఇక్కడైతే నేను తర్వాత రోజు ఇవన్నీ గూడా మంచిగా క్లీన్ జేసి ఇంకా వేసుకుంటానన్నట్టు సోఫా మీద. సోఫాను అలాగనే వదిలేసినామనుకోండి, మా పిల్లలు అన్నం తిన్నయి మరకలన్నీ అయితాన్నాయి సోఫాకు. అందుకని జెప్పి క్లాత్ అయితే తీసుకున్నా ఫ్లిప్‌కార్ట్‌ల. ఎప్పుడో బా రోజులైతాంది. సంవత్సరం, 2 సంవత్సరాలయితాంది. ఇట్లా మెయింటైన్ చేత్తా. నేను నీట్‌గానే పెట్టుకుంటా. కానీ పిల్లల వల్ల, మా ఆయన వల్ల ఇల్లు మాత్రం చిందరవందరగా అయితది. ఇగ చేసిన పనే చేసుడు వల్ల నాకు వేరే పని చేయడానికి కష్టమైతాంది. ఇంకా కిచెన్ అయితే చూడడానికి అసలు చెండాలంగుంది. నువ్వేం జెప్తాన్నవు ఇంట్ల? ఇల్లును ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎంత నీట్‌గా పెట్టుకుంటారు. ఒక్కొక్కరికి గిన్నెలు మాత్రము మస్తు మెరుస్తానయి. నీకు గిన్నెలు తోమరాదు, బట్టలు పిండరాదు. నీకు బట్టలు పిండరాదంటే వాషింగ్ మిషన్ తీసుకొచ్చినా, అన్నీ తీసుకొచ్చినా ఇగ మరి గిన్నెలు తోమే మిషన్ తీసుకురావన్నా అని జెప్పి ఇగ అన్ని నానా మాటలైతే అన్నాడు. ఇగ నాకైతే కోపమొచ్చింది. ఇగ మా ఆయనతోని ఒక వారం రోజులు మాట్లాడా. నా తప్పున్నా నా తప్పుండది. నా తప్పున్నా లేకపోయినా మా ఆయనతోనైతే మాట్లాడొద్దు అనని నిర్ణయించుకున్నా. చూద్దాం మరి ఎన్ని రోజులు దాకా మాట్లాడడో. నిజంగా మాట్లాడకపోతే అసలు ఏదో కోల్పోయినట్టు అనిపిస్తది నాకైతే. మాట ముచ్చట లేకుండా ఉంటే. ఇక్కడైతే క్లీన్‌గా అయిపోయింది గదా! హాల్ రూము. నీట్‌గా చేసేసుకున్నా. ఇది ఇట్లుంటదా అంటే ఉండది. పిల్లలచ్చుడుతోని ఎక్కడికి ఎళ్ళిపోతాయన్నట్టు. ఇంకా కిచెన్‌లకొచ్చిన. కిచెన్‌ల పొద్దున బియ్యము బియ్యం బస్తా పెట్టుమని జెప్పి, బియ్యం బస్తా జరుపమని జెప్తే, ఆ బియ్యం బస్తా ఎనకాల మస్తు బొద్దింకలుండయి. ఎన్ని బొద్దింకలంటే మీరు అసలు చూస్తే, "ఏందక్క నువ్వు గింతగానం గలీజుగా పెట్టుకున్నావు" అన్నది నిజమే గదా! "నువ్వు యూట్యూబులల్లనే ఇంట్రెస్ట్ పెడతాన్నవు, ఇల్లుని నీట్‌గా పెట్టుకుంటలేవక్క" అని జెప్పి అంటారు మీరు ఖచ్చితంగా. అన్ని కుప్పలు కుప్పలు బొద్దింకలన్నట్టు. నేను జీవితంలో జూడలేదు. ఎప్పుడు నీట్‌గా చదురుకునేదాన్ని. ఈ మధ్య ఎందుకో నాకు మొన్నటి దాకా జ్వరం రావడం, పిల్లలకు జ్వరం రావడం, కొంచెం హెల్తీగా లేకపోవడం వల్ల నాకు క్లీన్ చేసుకోవడం కుదరలేదు. మళ్ళా న్యూస్ పేపర్‌లు గూడా తీసుకురాలేదన్నట్టు మా ఆయన. దానివల్ల ఇంకా లేట్ అయింది. ఇప్పుడు తీసుకురమ్మన్నా తీసుకొచ్చిండు. ఆఫీస్‌కెళ్ళిపోయిండు. అచ్చేలోపు నీట్‌గుండాలని జెప్పిండు. ఇగ మొత్తానికే చదురుకున్నా. నెలకొక్కసారి చదురుకునేదాన్ని. కానీ కుదరలేదన్నట్టు. ఈ మధ్య హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల. ఇగ కుప్పలు కుప్పలు బొద్దింకలు అవన్నీ చంపేసి, న్యూస్ పేపర్‌లు పెట్టేసి, స్ప్రే కొట్టేసి ఇట్లయితే రెడీ చేసుకున్నా. ఇగ చూడ్డానికైతే కొంచెం నీట్‌గా కనబడతాంది. రోజు కొంచెం కొంచెం జేసుకుంటా. మరి మీ ఇంట్లో మీ హస్బెండ్ గూడా నీట్‌గా పెట్టుకోకపోతే ఇట్లనే అంటారు గావచ్చు గదా! నిజంగా మరి ఇల్లు నీట్‌గా లేకపోతే మగవాళ్ళకి మంచిగా అనిపియదు గదా! మనకు గూడా మంచిగా అనిపియది. అట్లయితున్నది. ఇగ మొత్తానికైతే మా ఆయనతోని చిన్నపాటి గొడవే అయిందన్నట్టు. ఇట్లయితున్నది. మరి మీ ఇంట్ల మరి మీ 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 ఇంట్ల బొద్దింకలు గాని, నల్లులు గాని ఉంటే మీరు ఏది యూజ్ జేత్తారో గూడా నాకు కొంచెం సజెషన్ ఇవ్వండి. ఇంకా కొంచెం క్లీన్ చేసుకునేదున్నది. ఇగ మళ్ళీ రేపటి వీడియోలో క్లీన్ చేసుకొని చూపిత్తా. ఉంటా మరి. నచ్చితే లైక్ చేయండి. నమస్తే. సెలవు.